చూర్ణాన్ని పాలలో కలిపి అతనితో తాగించే వరకు అంతే. ఇంకా నువ్వు చెప్పినట్టే వింటాడు. బావా పాలు. ఇవా ఈ ఓవర్ యాక్టింగ్ నాకు నచ్చవు. అందరూ కట్టకట్టుకుని పెళ్లికి వెళ్ళిన పాపానికి నువ్వు వేడి నీళ్ళు పెట్టినా తిప్పుకుంటూ ముందు కూర్చుని వడ్డించినా ఒప్పుకున్నాను. ఇలా తెల్ల చీర కట్టుకుని మల్లెపూలు పెట్టుకుని చేతితో పాల గ్లాస్ వస్తే పడిపోతానంటున్నావా? వెళ్ళా బావా పాలు తాగు. నువ్వు వెళ్ళు, తాగుతాను. నువ్వు తాగితే వెళ్తాను. ఈ పాలు నా చేత ఎందుకు బలవంతంగా తాగిస్తున్నావు నాకు ఇప్పుడు అర్థమైంది. నేను ఈ పాలు తాగి కొంచెం మిగిలిస్తే మిగిలింది సెంటిమెంట్ లో చేస్తూ నువ్వు తాగేద్దామనా? నీ ఆటలు నా దగ్గర సాగవు. ఒక్క బొట్టు కూడా మిగల్చాలంతే. ఏంటి తెల్లవారుజామునే సుప్రభాతం టైప్ లో ఏడిపోయి ఉంటే? ఓ మొత్తం పని నువ్వు చేయాలనా? సర్లే సగం పని నేను చేస్తానులే. సగమే కర్మ, మొత్తం పని ఫినిష్ చేసేసావు కదా. ఫినిష్ చేశానా? చూడు. ఓ పిచ్చిదానా, ఇవి పగిలిపోయినందుకు ఏడుస్తున్నావా? కొత్తగా కొనిస్తాలే. గాజులైతే తెచ్చిస్తావు కానీ పగిలిపోయిన నా యవ్వనాన్ని ఎలా తెచ్చిస్తావు బావా? ఏమిటదో టైప్ లో మాట్లాడుతున్నావు? ఆ ఏడ్చేదో డైరెక్ట్ గాడు. రాత్రి మన ఇద్దరి మధ్య అది జరిగింది. ఏది? ఇంకేది అదే. అయ్యో అంటే నేను చేస్తానా? దాకా వెళ్ళిపోయా. అయ్యో నిన్నమ్మా, అసలు నా లుక్ నీ మీద ఉంటాయి కదా. నా ఊహ అంతా స్వప్న చుట్టే తిరుగుతోంది. ఊహ ఎవరి మీద పెట్టుకున్నా ఫలితం మాత్రం నాకే రాసి పెట్టావు. నమ్మకం లేకపోతే అద్దంలో చూసుకో. నీ బుగ్గ మీద నా బొట్టుంది. ఇది నేను నిద్రపోయేటప్పుడు నువ్వే అంటించుంటావు. కింద చూడు. ఏముంది కొత్తగా చూసుకోవడానికి? నా లుంగి చీర. నా చీర లుంగిలో కట్టుకున్నావు. అయ్యో సారీ, స్వప్నానికి ద్రోహం చేశానే. మరి రేడియోలో టీవీలో నిరోధ్ అడ్వర్టైజ్మెంట్ ఇస్తారే, అది వాడదాం. ఇప్పుడా? సారీ, అది ఉండే వాడాలి కదా. ఓకే షేకండి చెప్తాను. జరిగిందంతా మర్చిపోయినట్టేగా, టోటల్ గా సోపేసి కడిగేసినట్టేగా. వస్తున్నా నాన్న. అయ్యో ఏమిటమ్మా, ఏమైంది? ఎందుకు ఏడుస్తున్నావు? రాత్రి బావా ఏదైనా చూపించి భయపెట్టాడా? రాత్రి బావా ఏం లేదు, ఉప్పులో పప్పు ఎక్కువ వేసిందని కొట్టాను. దానికే కొట్టాలా? మామూలుగా కాదు, చాటు తెచ్చితో కొట్టేశాడు. అబద్ధం, లైట్ గా కొట్టానేమో. గట్టి కొట్టింటే దెబ్బలు కనపడాలి కదా. చూపించమను. దెబ్బ పైన కాదు, నానా. ఎక్కడా? ఎక్కడో ఏమిటి నాకు తెలీదు. వాడు పోలీసాడు కొడుకు, బయటికి కనిపించేలా ఎందుకు కొడతాడు? లోపలే ఎక్కడో కమిలిపోయేలా కొట్టుంటాడు, అంతే కదమ్మా. అది ఇంకోసారి అమ్మాయి మీద చెయ్యేశావో? ఇంకోసారి కూడానా? నువ్వు రామ్మా. అల్లుడు, దాని మెళ్ళు తాడి కట్టిన తర్వాత నీ ఇష్టం. అయినా నీ ధైర్యానికి నేను మెచ్చుకుంటున్నానయ్యా. పెళ్ళైన తర్వాత నా పెళ్ళాన్ని నేను ఇంతవరకు కొట్లా. మరి అలా చేసే రివర్స్, అదే వీడిని కొట్టేది కదరా. అదే